రఘు జయమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా పెళ్ళయ్యి 2 ఇయర్స్ అయింది. మరి ఏ మెచ్చులు బాగాలేదని చెప్పారు అక్కడ. ఏదో కొంత ప్రొలాక్టిన్ హైలో ఉందన్నారు. ఇలా ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఇట్లా చెప్పి ఆవిడని కొంచెం భయపెట్టారు. ప్రెగ్నెన్సీ రావడం కష్టమమ్మా, ఏజ్ చాలా అయిపోయింది, 35, 39 ఇయర్స్ ఏజ్. మరి ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీలు రావడం కష్టం, అందుట్లో ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళినా కష్టమేమో, ముందు ఫైబ్రాయిడ్లకు ఆపరేషన్ చేసి తర్వాత ఐవీఎఫ్లకు వెళ్తే బెటరు, కుదిరితే చూద్దాం, లేకపోతే డోనార్ అండాలకు కూడా వెళ్దాం, ప్రయత్నిద్దాం అని ఈ టైపులో చెప్పుకుంటూ వచ్చేటప్పటికి, అలా కాదు మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెతుకుతూ ఉండగా యూట్యూబ్లో మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం చెప్పినట్టుగా టెస్టులన్నీ చక్కగా చేయించుకున్నారు. వాటికి మందులు ఒక 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు, 4 నెలలు కోర్సు కంప్లీట్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు. మరి ఏంటి ఈ డాక్టర్ గారు ఏంటి ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేయరా, మరి నాకేమో ప్రెగ్నెన్సీ రావట్లేదు, మరి ఈ డాక్టర్ గారన్నా ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటా, మరి ఆపరేషన్ అంటారా ఏమన్నా అంటారా అనుకుంటా వెయిట్ చేసే లోపలే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి మనకి ఇచ్చిన టెలికాలర్ నెంబర్లకి కాల్ చేశారు. సార్ మాకు కోర్స్ కంప్లీట్ అయిపోయింది, 4 మంత్స్ వద్దాం అనుకున్న లోపలే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కన్ఫామ్ అయిపోయిందండి, ఏం చేయమంటారంటే బీటా ఐసీజీ టెస్ట్ చేయించుకోండి అమ్మా, 5 దాటితే ప్రెగ్నెన్సీ, యూరిన్ టెస్ట్ పాజిటివ్ సరే, బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ రావాలి అని చెప్పాం. 1200 వచ్చేసింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి కన్ఫామ్ అయిందంటే గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి ఒక్కసారి అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళండి అమ్మా అని చెప్తే వాళ్ళు కూడా చూశారు. చూసి ఇవన్నీ చూసిన తర్వాత అమ్మ మరి గర్భసంచిలోనే ఉన్నట్టుగానే ఉంది, కానీ ఒక్కసారి మరి ఏదో మాకు ఫైబ్రాయిడ్స్ ఎక్కువ కనబడుతున్నాయి, ఎక్టోపిక్ కూడా అవ్వచ్చేమో, మరి చూడాలి అన్నట్టుగా చెప్పారు. ఫైబ్రాయిడ్స్ అయితే భీకరంగా కనబడుతున్నాయి అని చెప్పి ఫస్ట్ స్కానింగు అలా ఇచ్చారు. మరి మనం మళ్ళీ ఇది మాకు స్కానింగ్ పెట్టారు. అవును సార్. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కానీ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ కనపడట్లేదు. మరలా మేమేం చెప్పాము, టెలికాలర్స్ ద్వారానే మరలా మందులు చెప్పాము. కొన్ని మందులు వాడుకుంటూ ఇంకొక 10 days తర్వాత వెళ్ళండి అన్నాం. ఇది జూన్ 27వ తారీఖున చేయించారు. చేయిస్తే ఆ రోజు స్కానింగ్లో బ్లడ్ టెస్ట్లో వచ్చింది, స్కానింగ్లో లేదు, ఫైబ్రాయిడ్ తప్ప ఏమీ లేదు, ఫైబ్రాయిడ్స్ అయితే బాగున్నాయి, చక్కగా నిగనగలాడుతున్నాయి, పలకరెత్తున్నాయి అని చెప్పారు డాక్టర్ గారు. సరే ఇంకా ఏం చేయాలంటే మేము చెప్పిన ప్రకారం మళ్ళీ 10 రోజులు ఆగి మనం చెప్పిన మందులు వాడుకుంటూ 10 రోజులు ఆగాక మళ్ళీ వెళ్ళాలి. వాళ్ళ డౌట్ కూడా చెప్పారు, ఎక్టోపిక్ ఏమో అన్నట్టుగా చెప్పారు. 10 రోజుల తర్వాత వెళ్ళాక మన మందులు వాడాక ఏమైంది, అది ఇది ఎక్టోపిక్ కాదు, ట్యూబుల్లో లేదు, గర్భసంచిలోకి దిగిపోయింది, గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. ఫైబ్రాయిడ్లు అలాగే ఉంది, ఫైబ్రాయిడ్లు ఎలాగే ఎక్కడికి వెళ్ళం. కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఫైబ్రాయిడ్స్ ఉండి కూడా ఆపరేషన్ చేయకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్లు ఉన్నారా ఇక్కడ భూమండలంలో, గడ్డగానే ఉంది, బిడ్డను తెప్పించేసాడు ఈయన అనుకుంటూ వాళ్ళు కూడా చక్కగా రిపోర్ట్ ఇచ్చి మన దగ్గరికి పంపించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బాబు, టెన్షన్ పడక్కర్లేదు, గర్భసంచిలోనే ఉంది అన్నారు. చెప్పండి అండి, మరి రఘు గారు మీరు ఎలా భావించారు, అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి మన గురించి తెలిసి? వచ్చిన తర్వాత మనం ఏఎంహెచ్ల గురించి చెప్పాం, ఏఎంహెచ్లు మనకు సంబంధం లేదు, ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, లో ఉన్నా హై ఉన్నా ఎలా ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అన్నాం. ఫైబ్రాయిడ్స్ గురించి మీరు అప్పుడు డౌట్స్ అడిగితే మేము అది కూడా చెప్పాం, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా గెడ్డలున్నా బిడ్డలను తెచ్చుకోవచ్చు మందులతో అని చెప్పాం. ఇవాళ ఇది నిజమైంది. మరి ఆ రోజు ఎలా ఉంది మీ అభిప్రాయం, ఈరోజు ఎలా ఉంది మీరే చెప్తే ఇంకా కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, ఫైబ్రాయిడ్స్తోనూ ఏఎంహెచ్ సమస్యలతోనూ బాధపడేవాళ్ళు, ఏజ్ సమస్యతో బాధపడేవాళ్ళు, 39 ఇయర్స్ వచ్చింది 35 ఇయర్స్ వచ్చిందని టెన్షన్ పెడతా ఉంటారు బయట. మరి అలాంటి వాళ్ళందరికీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా తెచ్చుకోలేమా అనేది మీరు చెప్తే వాళ్ళలో గుండె ధైర్యం వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీవన్. నా పేరు రఘు, నా వైఫ్ పేరు జయమ్మ. వర్క్ పరంగా హైదరాబాద్లో ఉంటున్నాము. మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 6 months వరకు నార్మల్గా ఉన్నాము.
అప్పటికి ఎటువంటి రిజల్ట్ లేకపోతే నల్గొండలో మాకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. కొన్ని టెస్టులు చేశారు. బెలూన్స్ ఉన్నాయి, వాటర్ బబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. అయినా కానీ అక్కడ కూడా ఒక 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఫర్దర్‌గా మెడిసిన్స్ యూజ్ చేసాము. టెస్టులు అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాము. ఎటువంటి రిజల్ట్ లేదు. ప్రాబ్లమ్ ఎక్కడ ఉందనేది కూడా ఆ డాక్టర్స్ అనేది మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. ఎంతసేపు అవుతుంది చూద్దామనే చెప్పుకుంటూ వచ్చారు. సో, ఇలా అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్‌లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి తిరిగాము వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే. అక్కడ కూడా మాకు తెలిసిన పర్సను ఆహ్, వెళ్ళి అక్కడ వాళ్ళకు కన్ఫర్మ్ అయిందని తెలుసుకొని మళ్ళీ వాళ్ళ రిఫరెన్స్‌తో అక్కడికెళ్ళాం. చాలా పెద్ద ఆర్గనైజేషను, చాలా పెద్ద ఉన్నటువంటి ఫెసిలిటీ సెంటర్స్ అవి. సో, అక్కడ కూడా వాళ్ళు చాలా భయపెట్టారండి బేసిక్‌గా. లిటరల్లీ మా వైఫ్ అయితే చాలా బాధపడింది, ఏడ్చింది. తనకు ఏజ్ ఎక్కువైపోయింది. ఆహ్, గర్భాశయంలో అండాలు జనరేట్ కావట్లేదు. సైజ్ చాలా తగ్గిపోయింది. మీకు నార్మల్‌గా ప్రాసెస్‌లో కావడం చాలా కష్టము. మీరు ఐవీఎఫ్ చేయించుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాసెస్ చెప్పారు. చాలా పెద్ద ఎక్స్‌పెండిచర్‌తో కూర్చుకున్నటువంటి అమౌంట్ కూడా వాళ్ళు ఆహ్, చెప్పడం జరిగింది. వాటన్నిటికి రెడీ కండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ రోజు నైట్ ఎందుకో తను చాలా బాధపడుతూ ఆహ్, యూట్యూబ్ ఓపెన్ చేసి అసలు నార్మల్ ప్రాసెస్‌లో అవ్వడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుండగా ఆహ్, ఆ దేవుడి దయ అనుకోవాలో లేదు మరి ఎలానో తెలియదండి. డాక్టర్ వైఎస్ బాబు గారి ఒక వీడియో మాకు కనిపియడం జరిగింది. అది ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం కూడా చూడడం జరిగింది. చూసి ఆహ్, అంటే ఆ ఒక్క వీడియోతో సరిపోదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు యూట్యూబ్‌లలో ఆహ్, కొన్ని కొన్ని వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ప్రజల్ని వ్యూవర్స్‌ని పెంచుకోవడానికనో ఇలా కొంత ఆహ్, జరిపి వ్యూస్ అనేవి ఎక్కువ తెచ్చుకొని వాళ్ళ యొక్క ఇన్‌కమ్ సోర్స్‌ని గురించి ఆలోచిస్తుంటారు. బట్ అలా కాకుండా అసలు ఏంటి అని చెప్పేసి ప్రొఫైల్ చెక్ చేసి ఆ! సార్ గారి ప్రొఫైల్ చెక్ చేసి వాళ్ళ యొక్క వీడియోస్ అన్నీ చూసి ఇలా లైవ్‌లో అంటే మేము ఇప్పుడైతే ఏ విధంగా అయితే వచ్చి మాట్లాడుతున్నామో అలా లైవ్‌లో వచ్చినటువంటి చాలామంది చూసి అరే! ఇది నిజంగా ఉన్నట్టుంది. ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టుకున్నాము. అయినా ఇది ఒక్కసారి ఎళ్లి చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. రియల్‌గా థాంక్ యూ గాడ్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ మీ యొక్క మ్యాజిక్ ఏదైతే ఉందో అది మాకు సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు తను ఆహ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడానికి తోడ్పడింది. థాంక్ యూ వెరీ మచ్. ఆహ్, మీ అందరికి గూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి గూడా నేను కంగ్రాచ్యులేషన్ చెప్తాను అడ్వాన్స్‌గా. ఎందుకంటే డెఫినెట్‌గా ఏదో ఒక రోజు మీరు గూడా ఇదే ప్లేస్‌లో కూర్చొని మళ్ళీ మాలాగా ఒక వీడియో ఇస్తారు. డెఫినెట్‌గా మీ యొక్క అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నాను. ఆహ్, మెయిన్‌గా ఇక్కడ సార్ ఇచ్చినటువంటి ఒక బుక్ ఏదైతే ఉందో, 'మీరు తల్లిదండ్రులు కాగలరు' అనే బుక్ ఏదైతే ఉందో, అది చాలా మంచి బుక్ అండి. దాంట్లో ఒక వ్యవసాయం ఎలా చేస్తే ఆహ్, పంట ఎలా వస్తుంది అనేదైతే క్లుప్తంగా వివరించారో అంటే వ్యవసాయం అంటే ఎవరో కాదండి మనమే. మన ఇప్పుడున్నటువంటి ఫుడ్, కెమికల్ ఫుడ్ కావచ్చు, లేపోతే ఇతరత్ర అన్నీ గూడా మనం తీసుకొని మన యొక్క హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నాము. అవి అలా కాకుండా ఉండొచ్చు మీరు గూడా ఇవి వాడి అని జెప్పేసి ఆ బుక్‌లో క్లుప్తంగా ఉంది. మీకిచ్చినటువంటి ఫస్ట్ బుక్‌లో. ఆహ్, అందరూ దాన్ని క్లియర్‌గా, క్లుప్తంగా చదివి దాన్ని ఫాలో అవుతే చాలు అండి. ప్లస్ దాంట్లో నెక్స్ట్ ఇంకొకటేంటంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఎలా ఉండాలి? అనే దాని గురించి కూడా సార్ దాంట్లో చాలా బాగా క్లుప్తంగా, క్లియర్‌గా వివరించారు. తర్వాత ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. హ్మ్. ఇవన్నీ కూడా ఆ బుక్‌లో ఉన్నాయి. ఆ బుక్‌ని మేము చాలా బాగా ఫాలో అయ్యాము. చాలా వరకు నాకున్నటువంటి కొన్ని కొన్ని అలవాట్లను కంప్లీట్‌గా బంద్ చేసుకోవడం జరిగింది. సార్ ఏ విధంగా అయితే చెప్పారో, ఏ విధంగా అయితే మెడిసిన్ వాడమన్నారో ఫస్టు వైరస్ కిట్ వైరస్ కిట్ తర్వాత మన ఇది వ్యాక్సినేషన్ 2 తీసుకున్నాము. 2 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాము. మళ్ళీ హార్మోన్ కిట్ వాడాము. హార్మోన్ కిట్ అయిపోయేలోపు మాకు ఆహ్, ఈ యొక్క
కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. డెఫినెట్గా మీ అందరికి కూడా ఈ వీడియో సపోర్ట్ అవుతుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఎందుకనంటే చాలామందికి ఫైబ్రాయిడ్ ఉంటే దానికి ఆపరేషన్ అయ్యే వరకు డాక్టర్లు నిద్రపోవట్లేదు, పేషెంట్లు భయపడుతున్నారు. ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ అవ్వాల్సిందే, మయోమెక్టమీ చేయాలి. ఆ చేసేటప్పుడు ఒకవేళ గర్భసంచిలో బ్లీడింగ్ ఆగకపోతే గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఈ జీవితాంతం పిల్లలు కూడా ఉండవు. అవును సార్, చాలా భయపెట్టారు సార్ మమ్మల్ని మాత్రం ఆ అవును. విషయంలో. తను చాలా భయపడింది, ఏడ్చింది కూడా, కొన్ని రోజులు ఏడ్చింది. నాకు పిల్లలు పుట్టరేమో ఇక అని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది. బట్ గాడ్ గ్రేస్ సార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ వీడియో మేము చూడడం, ఇక్కడికి రావడం మాకు చాలా అంటే ఒక నమ్మకాన్ని ఇచ్చిందండి. నార్మల్ అంటే ఎటువంటి ఆపరేషన్స్, ఎటువంటి ఐవీఎఫ్లు ఇవన్నీ కూడా లేకుండా న్యాచురల్ ప్రాసెస్లో తల్లిదండ్రులు కావచ్చు అనే ఒక హోప్ని ఇక్కడ మాకు ఏర్పరిచి మాకు నమ్మకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఆ రోజు మీ వైఫ్కి చెప్పాం ఫైబ్రాయిడ్ గురించి. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, 1, 2 కాదు, చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అమ్మ ఫైబ్రాయిడ్ అనేది ఒక జబ్బు కాదు, నువ్వు భయపడక్కర్లేదు. భూమి ఉంది, భూమి లోపల సారం ఉంది. ఉంటే ఏమవుద్ది, మనం విత్తనాలు వేస్తే మొక్క వస్తుంది, విత్తనాలు అయిపోతే పిచ్చి మొక్కలైనా వస్తాయి. పిచ్చి మొక్కలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి, భూమి సారవంతమైందని అర్థం. ఇక్కడ కూడా మనకి 35 ఏళ్ళు వచ్చేసింది, బిడ్డ రాలేదు, గర్భసంచి ఖాళీగా కూర్చోలేదు, ఏం చేస్తుంది, గెడ్డలు పెంచుకుంటుంది. అంటే మంచి గర్భసంచి, తిడితే ఎలాగ దాన్ని, ఇదేదో దుర్మార్గమైన గర్భసంచి వచ్చింది అన్నట్టుగా చూపిస్తున్నారు డాక్టర్స్. నేను అన్నాను ఇవి హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగెడ్డలు లాంటివి. సెగను తగ్గిస్తే తగ్గిపోద్ది, ఏం పర్లేదు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లోపల హార్మోన్ల సెగ ఉంది, ఏ సెగ ఉందో మనం గుర్తించి దాన్ని కంట్రోల్ చేస్తే గెడ్డ అణిగిపోద్ది. ఒకవేళ అనగపోయినా మనకు వచ్చిన నష్టం లేదు. బిడ్డ వస్తే ఈ గోళీకాయలు లాంటివి, మన బిడ్డ 3 కేజీల బాహుబలి, మన బిడ్డ వస్తే గడ్డలు ఆటోమేటిక్గా అణిగిపోతాయి. ముందు బిడ్డ వచ్చే మార్గం చూద్దామమ్మా, ఈ గడ్డల గురించి పట్టించుకోవద్దని చెప్పి. ఎందుకంటే ఎకరం పొలం ఉంటే దాంట్లో ఎక్కడో 2-3 గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డల మీద విత్తనం పడితే మొలకపోవచ్చు, ఆ రాళ్ళ మీద విత్తనం పడితే మొలకపోవచ్చు, మిగతా ఎక్కడ పడినా మొలుస్తుంది కదా. గర్భసంచి అంతా ఖాళీగా ఉంది. ఆ 3-4 గడ్డలు, ఆ 3-4 రాళ్ళు నిన్నేం చేస్తాయి. ఇంకా వేరే ఎక్కడైనా వీరేకణం అండం కలిసిన చోట ఎక్కడ కలిసినా బిడ్డ వచ్చే అవకాశం. ఒక్కసారి బిడ్డ వచ్చి అది వృక్షమైంది అనుకోండి, ఈ చిన్న చిన్న గడ్డలు ఎంతమ్మా వృక్షం కింద. అందుకని ఇలా చెప్పి ధైర్యం చెప్పాను ఆ రోజు. అలాగే ఏఎంహెచ్ తక్కువ ఉంది, అండాలు లేవు, అండాల క్వాలిటీ లేదు, మీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెప్తే అది కూడా చెప్పాను. అమ్మ వయసు లేడీస్కి 35 కాదు, 53 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు. 53 ఏళ్ళ వరకు మీరు ప్రయత్నించవచ్చు. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే నెలసరిలు ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం రిటైర్మెంట్ కాదు, రిపేర్ చేయించుకోవాలని అర్థం, అంతే, రిటైర్మెంట్ కాదు అని చెప్పి ధైర్యం చెప్పాను. ఏఎంహెచ్ అనేది కూడా భయపడక్కర్లేదమ్మా, అది తక్కువ ఉంది అని చెప్పి ఐవీఎఫ్లో, ఎక్కువ ఉందని ఐవీఎఫ్లో చేసేస్తున్నారు. అసలు ఏఎంహెచ్ అనేది టెస్టే చేయము ఇక్కడ. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో 18 రకాల హార్మోన్లు ఉన్నాయి. ప్రపంచం మొత్తం డాక్టర్లు చేసేది 7 హార్మోన్లే, ఇక్కడ మనం 18 చేస్తాం. మరి 18 హార్మోన్లో ఏఎంహెచ్ ఉందా, లేదు. మరి మిగతా వాళ్ళందరూ ఫస్ట్ చేసేదే ఏఎంహెచ్. ఇక్కడ నేను చెప్పాను ఏఎంహెచ్ అనేది నీ తల్లి లాంటిదమ్మా, నీ తల్లి నీ శత్రువు కాదు. నీ తల్లి నీ పుడుతూనే 4 లక్షల అండాలు ఇచ్చేస్తుంది. నువ్వు జీవితం మొత్తం కొట్టుకున్నా కూడా నెలకు ఒక అండం చొప్పున 50 ఏళ్ళు ట్రై చేసినా నువ్వు 600 అండాలు కూడా వాడవు నీ బిడ్డ కోసం. 4 లక్షలు ఇచ్చేసింది ఆల్రెడీ నీ తల్లి ఏఎంహెచ్. ఇంకా 4 లక్షలు అయిపోతే నీ తల్లి గురించి నువ్వు ఆలోచించాలి, ఆవిడ ఎక్కడుందా అని ఎతకాలి. అసలు 4 లక్షలు కాదు, 600 కూడా నువ్వు వాడలేదు, ఇంకెక్కడ. మరి అండం ఉంది, ఆ విత్తనాలు అనేవి గర్భసంచిలోనే ఉన్నాయి, కానీ అది పెరగాలి, బిడ్డ కింద మారాలి, అది మారట్ల. అంటే విత్తనం ఉంటే సరిపోయిందా భూమిలో, మొక్క అయిపోద్దా? మరి విత్తనంతో పాటు భూమిలో సారం ఉండాలిగా, యూరియా, నత్రజని, భాస్వరము, పొటాషు. అలాగే ఇక్కడ కూడా ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాను, ఇలా రకరకాల హార్మోన్లు ఉంటాయి. అక్కడ యూరియా, నత్రజని, భాస్వరము, పొటాషు ఉంటే ఎలాగైతే విత్తనం మొక్క అవుద్దో, నిలబడిద్దో, ఇక్కడ కూడా గర్భసంచిలో ఏఎంహెచ్ అనేది 4 లక్షల విత్తనాలు, అండాలు ఇచ్చేసినా అవి పెరగాలన్నా, అవి పక్వానికి రావాలన్నా, అవి పగలాలన్నా వేరే హార్మోన్లు ఉంటాయి.
వాటిని సరిచేయాలి, వాటిని కూడా అందించాలి. అప్పుడు మాత్రమే నీకు నీ బిడ్డ వస్తుంది, వచ్చిన బిడ్డ నిలబడుతుంది. అంతేగాని మరి ఐవీఎఫ్ చేస్తే ఏంటి ఉపయోగం? నీ భూమిలో యూరియా లేదు, నత్రజని లేదు, వేరే మొక్కను తీసుకొచ్చి భూమిలో నాటేస్తుందంట ఐవీఎఫ్ పేరుతో. అంతే కదా, వీర్యకణాన్ని అండాన్ని కలిపి ల్యాబ్లో పిండం కింద మార్చి 4 రోజులు బిడ్డను తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టడమే ఐవీఎఫ్. అంటే మొక్కను తీసుకొచ్చి నాటినట్టు. భూమిలో యూరియా లేదు, నత్రజని లేదంటే వేరే మొక్కను తీసుకొచ్చి నువ్వు భూమిలో నాటేసిన ఆ యూరియా నత్రజని లేనందువల్ల ఈ మొక్క కూడా ఎండిపోదా, చచ్చిపోదా? ఏమిటి ఫలితం? నేను చెప్పింది అమ్మ, అసలు కారణం ఈ హార్మోన్లు చూడటం లేదు, కొన్నే చూస్తున్నారు డాక్టర్లు. 18 హార్మోన్లో 12 బుల్లెట్లు లాంటివి. ఈ 12 బుల్లెట్లో 4-5 బుల్లెట్లు నేను ఆపాను. మిగతాయి ఆవిడ 4-5 బుల్లెట్లు టెస్ట్ చేసి ఆపింది, కరెక్టే. 4-5 హార్మోన్ టెస్టులు చేసింది, వాటిని సరిచేశారు. మరి మిగతా బుల్లెట్లు ఎవడ ఆపుతాడు? అవైనా కొట్టేస్తాయి మన అండాన్ని, అవైనా డ్యామేజ్ చేస్తాయి మన వీర్యకణాన్ని, అవైనా మన బిడ్డని రానివ్వు, వచ్చిన బిడ్డని నిలవనివ్వు, వదిలేస్తాయి. అందుకనే అన్ని హార్మోన్లు చెక్ చేసుకోవాలి, అన్నిటినీ సరిచేయాలి. ఇట్లా లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేయాలి తప్ప మసిపూసి మారేడికాయ చేస్తాను, ఐవీఎఫ్ చేస్తాను, ఆపరేషన్ చేస్తానంటే ఒళ్ళు గుల్లైపోతాయి, డబ్బులు నిల్లైపోతాయి తప్ప ఫలితాలు రావు అని ఆ రోజు చెప్పాను. 2 గంటలు కూర్చోబెట్టి మీకు ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇవన్నీ నేను వివరించి చెప్పాక అలా ధైర్యం వచ్చింది. అమ్మో, ఎన్నాళ్ళు డాక్టర్లు ఎలా చెప్పారు, ఈ డాక్టర్ గారికి మనకు భరోసా ఇచ్చారనే ధైర్యంతో చక్కగా టెస్టులు చేసుకున్నారు. ఆ మందులు కూడా భార్య భర్త విడివిడిగా వాడిచ్చానా, ఇద్దరు కలిపి వాడిచ్చానా? ఇద్దరు కలిపి వాడామండి. 2 నెలలు ఇద్దరు సేమ్ మందులు వాడిచ్చాం. భర్తకి భార్యకి ఇద్దరు కలిపి వాడిచ్చాం. భార్యకి ఫైబ్రాయిడ్ ఉంటే భర్తకి మందులు ఎందుకు? భార్యకి ట్యూబులు మూసుకుపోతే భర్తకి ఎందుకు? భార్యకి అండాల్లో సిస్టులు గెడ్డలు వస్తే భర్తకి ఎందుకు? ఎందుకనంటే ఒకవేళ ఇవి క్రిముల వల్ల వచ్చిన గెడ్డలైతే, చీము గెడ్డలైతే, ఇన్ఫెక్షన్లు ఉంటే భార్యకు ఉంటే భర్తకు అంటుకుంటాయి, భర్తకు వస్తే భార్యకు అంటుకుంటాయి. ఒకరిలో తొలగించి ఇంకొకరిని వదిలేస్తే ఫలితం ఉండదు, ఇద్దరు కలిపి వాడాలమ్మా అని చెప్పాను. అది ఎందుకనంటే ఇంకొకరిలో కూడా వాడితేనే రిజల్ట్ వస్తుంది. ఇద్దరు క్రిముల బురదని కడిగేసుకోవాలి, ఒకరు కడిగి ఒకరు వదిలేయకూడదు. లేదా వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి అంటుకుంటూ ఉంటాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పాను. అదే నమ్మారు, చక్కగా వాడారు, ఈరోజు ఫలితం పొందారు. ఫలితం పొందడమే కాకుండా రఘు గారు మరి ఇక్కడ ముందుకొచ్చి మీకు ధైర్యం కలగడానికి ఇట్లా ఫైబ్రాయిడ్లు ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, ఆపరేషన్ లేకోకుండా. ఏఎంహెచ్ లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, ఆపరేషన్ లేకోకుండా. ఏజ్లు 35, 39 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. మందులతో ఆపరేషన్లు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు అనే విషయాన్ని మీలో ధైర్యం కలగడానికి ముందుకు చెప్పారు. ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. రఘు గారు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు బ్రహ్మాండంగా. మీకు కలిగిన ఆ సంతోషాన్ని, మీకు కలిగిన ఆ లాభాన్ని ఆ దేవుడు చేసిన మ్యాజిక్ తెలియజేశారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు మ్యాజిక్ చేశాయా, చేయలేదండి? 200% చేసేసాయి, మీకు కూడా చేశాయి. చాలా సంతోషం. చక్కగా ఇప్పుడు ఈ బుక్ని తీసుకోండి. ఈ బుక్ కూడా ఆవిడని ఫాలో అవ్వమనండి. ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఫాలో అవ్వమనండి. అలాగే మెడిసిన్ కూడా ఇస్తున్నాం. ఈ మెడిసిన్ కూడా ఎలా వాడాలి ఏమిటనేది కింద మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ నెల ఇది వాడేసిన తర్వాత వచ్చే నెల మళ్ళీ మీరు ఇట్లా 5 నెలలు వాడాలి. ఎందుకంటే ఆ గర్భిణి నిలబడే వరకు మన దగ్గర వాడాలి, 5వ నెల వరకు. ఈ స్కానింగ్ వచ్చేటప్పుడు ఈ స్కానింగ్ తీర్చుకురండి, తర్వాత ఈ టెస్ట్ చేయించుకురండి. ఈ 2 చేయించుకొస్తే చాలు నెక్స్ట్ మంత్. ఇలా మనం 5 నెలలు ఆవిడ రాకపోయినా మీరు అక్కడ ఆవిడకి కావాల్సిన టెస్టులు, స్కానింగ్లు మేము చెప్తాం, అక్కడే తీయించేసి ఆ రిపోర్ట్లు మీరు పట్టుకొచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. మనం మెడిసిన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.